సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్కు అక్కడ స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఆయనతో పాటు ఆయన సోదరుడు మహేర్ ఆల్ అసద్ కూడా మరణదండ విధించింది అక్కడ కోర్టు. సిరియాలో 14 సంవత్సరాల పాటు సాగిన అంతర్యుద్ధం ఏదైతే ఉందో, అంటే సివిల్ వార్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన, యుద్ధ నేరాలు, ఊచకోత వీటన్నిటికీ సంబంధించి బషర్ ఆల్ అసద్కు మరణశిక్ష విధించింది అక్కడ కోర్టు. మనకు తెలుసు, సిరియాలో 2024 వరకు కూడా బషర్ ఆల్ అసద్ ప్రభుత్వం ఉండేది. ఆయన షియా అల్వైట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అన్నమాట. అక్కడది మైనారిటీ గ్రూపే, కానీ ఆయన బంధుప్రీతి కావచ్చు, ఆశ్రిత పక్షపాతం కావచ్చు, ఇవన్నీ కూడా తోడ్పడి అక్కడ అధికారంలో అందరూ కూడా షియా ఆల్వైట్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. దాంతో అక్కడ ప్రజల కోపం వచ్చింది. చాలా మంది తిరుగుబాటుదారులు అక్కడ ఆయన వ్యతిరేకంగా పోరాడారనమాట. దీనికి చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా చాలా సపోర్ట్ ఇచ్చాయి. చివరికి 2024 డిసెంబర్లో తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్ ను ఆక్రమించారు. బషర్ ఆల్ అసద్ తో పాటు ఆయన సోదరుడు మహేర్ కూడా రష్యాకు పారిపోయారన్నమాట. మొత్తం మీద 14 సంవత్సరాలు సాగిన సిరియా అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ అంతర్యుద్ధం జరగడానికి కారణం ఏంటి? ఈ హెచ్టిఎస్ ప్రభుత్వం, హయత్ తహరీర్ ఆల్ షామ్ ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే సిరియాను పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వానికి కూడా నిలకలేదని తెలుస్తోంది. అసలు ఈ హెచ్టిఎస్ ఎలా వచ్చింది, సిరియా అంతర్యుద్ధం ఏంటో ఒకసారి చూద్దాం. సిరియాలోని బషర్ ఆల్ అసద్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి 2024 వరకు నిరంకుశంగా పరిపాలించింది. ఆయనకు ముందు, బషర్ ఆల్ అసద్కు ముందు ఆయన తండ్రి 1971 నుంచి 2000 సంవత్సరం వరకు ఆయన కూడా నిరంకుశ పాలనే చేశారు. మొత్తం 50 సంవత్సరాల పాటు సిరియాలో నిరంకుశ పాలన నడిచింది. ఒకటా రెండా బషర్ ఆల్ అసద్ నాయకత్వంలో అనేక దారుణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, సరిన్ గ్యాస్ లాంటి వాయువులు వాటాలు ప్రజలపైన, పసిపిల్లలు, ముసలివాళ్ళని చూడకుండా అందరిపైన ఊచెకోత అనమాట. విపరీతమైన కరప్షన్, ఇన్ఫ్లేషన్, ఎకనమిక్ రిఫార్మ్స్ లేకపోవటం, స్టాగ్నెంట్ అడ్మినిస్ట్రేషన్. ఎవరన్నా బషర్ ఆల్ అసద్ని ప్రశ్నిస్తే వాళ్ళు అయిపోయినట్టే అనమాట. ఆయన చిన్న కమ్యూనిటీ, అక్కడ షియాలోని ఆల్ వైట్ కమ్యూనిటీ అని చెప్పి ఒక కమ్యూనిటీ. మొత్తం సిరియా చూసుకుంటే మెజారిటీ అక్కడ సున్నీలు అనమాట. కానీ షియాలోని ఒక చిన్న కమ్యూనిటీ అక్కడ పరిపాలించింది, ఆయనది ఆల్ వైట్ కమ్యూనిటీ. ఈ మొత్తం సిరియన్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో బషర్ ఆల్ అసద్ బంధువులు, ఫ్రెండ్సే అనమాట. కంప్లీట్గా అక్కడ నెపోటిజం, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి విపరీతంగా కనిపించే అడ్మినిస్ట్రేషన్ అది. ఎవరొచ్చి ప్రశ్నించినా ఒప్పుకునేవాళ్ళు కాదు. 2011-12 ప్రాంతంలో అరబ్లో విప్లవాలు జరిగాయి. అరబ్ స్ప్రింగ్ జరిగింది. తునీషియా నుంచి లిబియా వరకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్కడ పోరాటాలు జరిగాయి. అదే బాటలో ఒక వైల్డ్ ఫైర్ లాగా సిరియాకు కూడా అది అంటిందనమాట ఆ టైంలో. కానీ బషర్ ఆల్ అసద్ దాన్ని కూడా తొక్కుపడేశారు. అరబ్లో జరిగిన విప్లవాలన్నింటినీ పక్కన పెట్టి సిరియాలో మాత్రం ఆయన నిరంకుశ పాలన కొనసాగుతూనే వచ్చింది. దానికి ప్రధానమైన అంశం ఏంటి తెలుసా? ప్రధానమైన సపోర్ట్ ఎవరు తెలుసా? ఇరాన్, రష్యా ఇలాంటి దేశాలు. 2011 ఆ సమయం వచ్చేసరికి మిడిల్ ఈస్ట్లో అరబ్ స్ప్రింగ్ అని స్టార్ట్ అయింది. అంటే చాలా చోట్ల మధ్యప్రాచ్యంలో నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం మొదలెట్టారు, యూత్ పోరాటం మొదలెట్టారు. అదే ఒక వైల్డ్ ఫైర్లా, కార్చిచ్చులా సిరియాకు కూడా పాకిందనమాట. ఆ టైంలో బషర్ ఆల్ అసద్కి చాలా వ్యతిరేకత వచ్చింది. అప్పుడే అసలు సిరియాలో డెమోక్రసీ పెట్టాలని, ఎలక్షన్స్ రావాలని, ఎలక్షన్స్ ప్రకారమే ప్రభుత్వం నడవాలని చెప్పి చాలా డిమాండ్లు వచ్చాయి. అదే టైంలో బషర్ ఆల్ అసద్కి అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా సిరియన్ నేషనల్ కౌన్సిల్ అని స్థాపించాయన్నమాట. అయితే ఇక్కడ ఈ అంతర్యుద్ధం కాస్త ఒక ప్రాక్సీ వార్ లాగైంది. ఒక పక్క అమెరికా ఎంటర్ అయింది, ఇంకో పక్క రష్యా ఎంటర్ అయింది. అమెరికానేమో అపోజిషన్ గ్రూప్ సపోర్ట్, అమెరికా, సౌదీ ఈ దేశాలన్నీ కూడా అపోజిషన్ గ్రూప్కి సపోర్ట్గా మొదలెట్టాయి. ఇంకో పక్క రష్యా, ఇరాన్ ఈ దేశాలన్నీ కూడా బషర్ ఆల్ అసద్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వడం మొదలెట్టాయి. అప్పట్లో రష్యా, ఇరాన్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నాయి బషర్ ఆల్ అసద్కి. అయితే ఈ అంతర్యుద్ధం 10 సంవత్సరాలు దాదాపు కొనసాగింది. దీంతో స్లోగా అక్కడ కూడా ఐఎస్ కొంతకాలం ప్రాబల్యం ఆ ప్రాంతాల్లో చూపించిందనమాట. ఈ సిరియాలోని రెబల్ గ్రూప్స్ నార్త్ వెస్ట్ సిరియా ఆ ప్రాంతంలో చాలామంది సెటిల్ అయ్యారు కూడా. ఆ ప్రాంతాలు కొన్ని ఆక్యుపేషన్లోనే ఉన్నాయి గత 10 సంవత్సరాల నుంచి. అయితే బషర్ ఆల్ అసద్ మాత్రం ఈ విప్లవం సిరియా మొత్తం పాకకుండా గట్టిగానే ఉక్కుపాదంతో పరిపాలించారు. ఇంతకుముందు ప్రస్తుతం ఏదైతే సిరియాని పరిపాలిస్తుందో ఈ హెచ్టిఎస్కి ఇంకో పేరు ఉండేది, జబాతుల్ నుస్రా అని చెప్పి. ఇది ఆల్ ఖైదా వాళ్ళ సిరియన్ ఆపరేటివ్ గ్రూప్గా వర్క్ చేసేది అనమాట. అంటే సిరియన్ వింగ్లా వర్క్ చేసేది. తర్వాత పేరు మార్చుకుని హెచ్టిఎస్ అయిందనమాట. జబాతుల్ నుస్రా కాస్త తర్వాత హెచ్టిఎస్ అయింది. ఈ జబాతుల్ నస్రా అనేది బేసికల్గా ఆల్ ఖైదా వాళ్ళ సిరియన్ వింగ్ అనమాట.
ఈ హెచ్టిఎస్ గ్రూపు 2016 నుంచి ఖైదా నుంచి కొంచెం డిస్టెన్స్ అయింది. ఎందుకంటే మేము మరీ టెర్రరిస్ట్ గ్రూప్స్ కాదు, కొంచెం సాఫ్ట్ అండ్ అవుతూ ప్రజల యొక్క నమ్మకాన్ని, తర్వాత అంతర్జాతీయ కమ్యూనిటీస్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ యొక్క నమ్మకాన్ని చొరగొంది హెచ్టిఎస్ గ్రూప్ అనమాట. స్లోగా ఇది ఒక రికానబుల్ పవర్, గుర్తించే ఒక గొప్ప శక్తి అయింది సిరియాలో. 2011లో మనం చూసిన అరబ్ స్ప్రింగ్, అరబ్ వసంతం ఏదైతే ఉందో, తునీషియా, లిబియా, ఈజిప్ట్, సూడాన్, ఈ దేశాలన్నింటిలో అంత సక్సెస్ ఏం కాలేదు. ఓన్లీ తునీషియాలోనే మనం కంప్లీట్గా డెమోక్రసీని చూడొచ్చు ఎంతో కొంత. మిగతా దేశాల్లో మళ్ళా నిరంకుశ పోకడలే కనిపిస్తున్నాయి.